సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు పూర్తి చేశాం. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలోనికి వచ్చాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఈ ఒక్క వచనాన్ని ఈవేళ మనం ఆలోచన చేద్దాం. అనేక విషయాలు ఉన్నాయి, అయితే ఈ వచనాన్ని మీకు వివరంగా చెప్పడానికి మాత్రం నేను ప్రయత్నం చేస్తాను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. దేవుడు ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఇంకా నేను బ్యాంకులో డబ్బులు వేసుకోకూడదా, ఇంకా నేను డబ్బులు ఒక చోట దాచుకోకూడదా, లేక డబ్బు దాచుకోవడం కోసమని డబ్బుతో నేను ఒక భూమిని కొంటున్నాను, లేక బంగారం కొంటున్నాను, మరి ఇలా కూడా దాచుకోకూడదా నేను? మీలో సందేహం రావచ్చు. డబ్బు కూర్చుకోవద్దు అన్న మాటలో అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటేనే మీకు ఈ వాక్యం బాగా అర్థమవుతుంది. మొదటిగా దీన్ని అర్థం చేసుకోవడానికి కొంతమంది భక్తులు చెప్పినటువంటి అభిప్రాయాల్ని నేను జోడిస్తాను. ఐరన్ సైడ్ అనేటువంటి ఒక ఆయన ఇలా అంటాడు: ఆస్తులన్నీ దేవుని స్వాధీనంలోనే ఉండాలి, అన్నీ కూడా ఆయన సూచనల మేరకే వినియోగించుకోవాలి. పరసంబంధమైన విషయాల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి, పరలోకపు వాస్తవాలతో అనుబంధములు ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైన స్వాస్థ్యముల విషయంలో మొండిగా మూర్ఖంగా ఉండలేడు. పరలోక స్వాస్థ్యము లేనటువంటి వాడు ఇహలోక ఐశ్వర్యం కోల్పోయిన వెంటనే దరిద్రాన్ని సంపాదించుకుంటాడు. అయితే దేవుని కొరకు ఖర్చు పెట్టడం ద్వారా పరలోకంలో ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఈ లోకంలో ఐశ్వర్యాన్ని కోల్పోయిన తర్వాత కూడా అతడు పరలోకంలో ధనముంది అనేటువంటి విశ్వాసంతో చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా జీవించగలుగుతాడు. దేవుడు మనల్ని ప్రేరేపించిన కొలది మనం ఇతరులకు ఆ ధనాన్ని పంచిపెట్టగలిగితే పరలోకంలో ధనాన్ని కూర్చుకోగలము అని ఆయన చెప్తాడు. సో ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 6:19లో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్న మాటలో కూర్చుకోవద్దు అనే మాటకు ముందు ఒక మాట ఉంది, మీ కొరకు అన్నాడు. భూమి మీద మీ కొరకు, ఇక్కడ మీ కొరకు అనేది తీసేస్తే ధనాన్ని కూర్చుకోవడం తప్పేమో అనే భావనలోకి వెళ్ళిపోతాం. ధనాన్ని కూర్చుకోవచ్చు, కానీ మీ కొరకు కూర్చుకోకూడదు. రేపొద్దున నేను ఇంత డబ్బు సంపాదించాను అని చెప్పుకోవాలి, లేక అనేక సంవత్సరాలకి నాకు తినడానికి ఆహారం ఉండాలి, లేక అనేక సంవత్సరాలకి నాకు సరిపడగా చక్కని భూములు ఉండాలి, అనేక సంవత్సరాలకి నేను సుఖాన్ని అనుభవించడానికి ఎటువంటి విలాసాలు సంపాదించుకోవాలి, కాబట్టి వీటన్నిటి కోసం నేను ఇప్పుడే అన్నీ కూర్చుకోవడం మొదలు పెడతాను అనే అభిప్రాయం తప్పు. నేను ఇలా కూర్చుకోవడం ద్వారా రేపు నా బిడ్డకు పెళ్లి చేయాలి, ఇలా కూర్చుకోవడం ద్వారా నా బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు చూపించాలి, లేకపోతే ఇలా కూర్చుకోవడం ద్వారా నేను అనేకులకు ఇలా సహాయపడాలి, నేను కూర్చుకోవడం ద్వారా నేను అనేకులకు ఆదరణకరంగా ఉండగలగాలి, ఇలా కూర్చుకోవడం ద్వారా నేను అనేకులకు మేలు చేయాలి అనే అభిప్రాయంతో కనుక ఎవడైనా కూర్చుతున్నాడు అనుకోండి, ఎవడైనా దాస్తున్నాడు అనుకోండి, బహుశా అభిప్రాయం తప్పు కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న మాట భూమి మీద మీ కొరకు, నా కోసం, నాది, నేను సంపాదించుకొని నేను దాచుకున్నది నాదవుతుంది, నాకంటూ కొంచెం ఉంటే, నాకంటూ ఏదైనా ఉంటే, నాకంటూ ఏదైనా నేను దాచుకోగలిగితే నేనేదైనా చేయగలను అనే ఆలోచన తప్పు. నీ కోసం నువ్వు దాచుకోవడం వల్ల దాన్ని నువ్వు అనుభవిస్తావో లేదో తెలియదు, నీ కోసం నువ్వు దాచుకోవడం ద్వారా నీవు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతావో లేదో తెలియదు, అసలు రేపటి వరకు నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు. కాబట్టి నాది అనే అభిప్రాయం నీకు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు నీ కోసం దాచుకోవడం మొదలు పెడతావు. కానీ ఇది దేవునిది అనే అభిప్రాయం నీకు ఎప్పుడైతే ఉంటుందో అది నువ్వు దాచుకోవడం కాదు, దేవునికి మహిమకరంగా దాన్ని ఖర్చు పెట్టడం మొదలు పెడతావు. నీ ధనాన్ని కూర్చుకోవద్దు అనే మాటను తీసుకొని రేపు ఎవడుంటాడో లేదో తెలియదు లేరా అని ఈవేళకి ఈవేళ అవన్నీ ఖర్చు పెట్టాలనే ఆలోచనలోకి రాకూడదు. ఆ వచ్చినటువంటి డబ్బులు ఒక్క గంటలో ఖర్చు పెట్టేయగలిగిన మొనగాళ్ళు ఉన్నారు. కొంతమందికి డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియదు, ఏం చేసుకోమంటారు ఇంత డబ్బు అంటారు. కానీ కొంతమందికి ఆ డబ్బులు కనపడగానే అనేకమైనటువంటి విందులు వినోదాలు గుర్తొస్తాయి. బెట్టింగ్లకు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, విందులు వినోదాలకు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, విలాసాలకు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా డబ్బుని ఖర్చు పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
కనుక ₹1,00,00,000 గంటలో ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీ చాలా మందికి ఉంటుంది. ఇలాగా కొంతమంది ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అలా ఖర్చు పెట్టండి అనేది యేసుప్రభు ఉపదేశం కాదు. యేసుప్రభు ఉపదేశం నీ కోసం అంటూ నువ్వేది దాచుకోవద్దు. నువ్వు ఉంటావో లేదో తెలియదు, నువ్వు అనుభవిస్తావో లేదో తెలియదు. ఇవన్నీ మీకు ఈ వర్తమానం పూర్తయ్యేసరికి ఇంకా క్లారిటీ మీకు వస్తుంది. విల్మింగ్టన్ అనేటువంటి ఆయన ఒక మంచి మాట అంటాడు, ఏ బ్యాంకులో డబ్బులు దాచుకోవాలనుకున్నా దానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. మీరు కొన్ని బ్యాంకులకి ఇన్సూరెన్స్ ఉండదు, కాబట్టి బ్యాంక్ ఎత్తేసాడంటే నీకు డబ్బులు పోయినట్టే. ఒకప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఆ మధ్యన అమెరికాలోను లేక భారతదేశంలో కూడా చాలా బ్యాంకులు ఎత్తేసారు. కాబట్టి బ్యాంకులు ఎత్తేసినప్పుడు బ్యాంకు ఖాతాదారులకు చాలా మోసం జరుగుతుందని ఇందిరాగాంధీ టైంలో బ్యాంకులన్నిటినీ కూడా ఆవిడ జాతీయం చేసేసింది. ఎందుకు జాతీయం చేశారంటే ఒకవేళ బ్యాంక్ ఏదైనా నష్టాల్లో ఉంటే ప్రభుత్వమే ఆదుకుంటుంది, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. కాబట్టి బ్యాంకులు మోసం చేయడానికి కుదరదు, బ్యాంకులు ఖాతాదారులకు అన్యాయం చేయడం కూడా కుదరదు. ఖాతాదారులకు ఒక నమ్మకాన్ని కలిగించాలి, లేక ఖాతాదారులకు భరోసా ఇవ్వాలని ఆ రోజున ఇందిరాగాంధీ బ్యాంకులన్నిటినీ కూడా జాతీయం చేస్తే ఇవాల్టి ప్రభుత్వాలు మళ్ళీ వాటిని ప్రైవేటీకరణ వైపు తీసుకువెళ్తున్నాయి. చాలా బ్యాంకులు ఎత్తేసారు, ప్రజలకు బ్యాంకులపై నమ్మకాలు కూడా పోతున్నాయి. కాబట్టి ప్రజలు చాలామంది బ్యాంకులో దాచుకోవడం కంటే భూముల మీద బంగారం మీద పెట్టడం మంచిదని ఆ వైపుకు తిరుగుతున్నారు. అందుకే ఇవాళ భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. భవిష్యత్ తరాలకి మన పిల్లలకి భూమి దాచిపెడదామంటే కూడా కొనలేనంత భయంకరమైన రేట్లకు వెళ్ళిపోయాయి. తను కూర్చుకున్నటువంటి ఐశ్వర్యం తన వారి వరకు వెళుతుందా? ఈవేళ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు రేపు అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతులుగా ఉంటారా అంటే తెలుగులోనే ఒక సామెత మనకి తెలుసు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయని. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి? ఒకప్పుడు నీకు ఐశ్వర్యం ఉన్నా రేపు అడుక్కు తింటావు, ఇవాళ అడుక్కు తింటున్నా రేపొద్దున ఐశ్వర్యం కూడా నీ దగ్గరికి రావచ్చు అనే సామెత తెలుగులోనే పుట్టింది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో బాగా సంపాదించి అడుక్కు తిన్న వాళ్ళు ఉన్నారు, లేక అడుక్కు తినే స్థితిలో ఉండి కూడా బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే నీ ఐశ్వర్యం నిన్ను రక్షించదు. కొంతవరకు దాచుకున్నావు బానే ఉంది. ఒక వ్యక్తి తన భవిష్యత్తు కోసం, తన బిడ్డల కోసం ఎంత దాస్తే సరిపోతుంది అంటే దానికి ఒక పరిమితి ఉంది. నా బిడ్డకు ఇంత అయితే సరిపోతుంది, లేక నా మనవుడికి ఇంత అయితే సరిపోతుంది. కానీ అనేక తరాలకి 100 ఏళ్ల వరకు కూడా బ్రతకగలిగినంత సంపాదించేస్తున్నారు, అన్ని రేట్లు పెంచేస్తున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే డబ్బులు దాచుకోవాలి. ఎందుకు దాచుకోవాలి? నా భవిష్యత్తు నేనే నిర్ణయించుకోవాలి. ఎందుకు నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోవాలి? నువ్వే దేవుడు కనుక. నీకు దేవుడు లేడు. దేవుడు ఈ భూమిని సృష్టించాడు, భూమి మీద నన్ను ఆయన పుట్టించాడు. నేను అనుభవిస్తున్న ప్రతిదీ యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది అనే ఆలోచన లేదు. దేవుడు ఇస్తున్నాడు అనే ఆలోచన లేదు. నేనే అన్ని సంపాదించుకుంటున్నాను అనే ఆలోచన ఉంది గనక నువ్వు అన్నీ కూర్చుకోవడానికి దోచుకుంటావు, అన్యాయం చేస్తావు, అక్రమం చేస్తావు, అన్ని రేట్లు పెంచేస్తావు, ఏదైనా చేస్తావు. కానీ నువ్వు మోసపోతున్నావు. నీ ప్రాణమే నిలబడదు. నువ్వు దాచింది నువ్వు ఎలా కాపాడగలుగుతావు? ఈ రకమైన అన్యాయం అన్ని రకాలుగానే జరుగుతుంది. కాబట్టి విల్మింగ్టన్ అన్నటువంటి ఆయన ఏం చెప్తాడంటే, మంచి ఇన్సూరెన్స్ ఉన్న బ్యాంకులో డబ్బులు పెట్టుకోవాలనుకుంటారు కదా, యేసుప్రభు వారు పరలోకపు బ్యాంకులో పెట్టుకోమని చెప్తున్నాడు 20వ వచనంలో. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, మీకోసం ఏమీ దాచుకోవద్దు అని యేసుప్రభు వారు బోధిస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో దాచుకున్నది ఏది మన దగ్గర మనకి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. చార్లెస్ సిమియోన్ అనేటువంటి ఆయన ఇలా మాట్లాడతాడు, ప్రభువు బోధించిన ఈ కొండ మీద ప్రసంగంలోని ఎక్కువ భాగం తప్పుడు బోధలతో ధర్మశాస్త్రం గురించి బోధించి ప్రజలను పక్కదోవ పట్టించిన శాస్త్రులు పరిసయ్యుల బోధకు భిన్నంగా ధర్మశాస్త్రాన్ని ఎలా అన్వయించుకోవాలో యేసుప్రభు బోధిస్తున్నాడు అని చెప్తాడు ఆయన. ఈ ప్రసంగంలో చాలా భాగాలు, ప్రత్యేకించి వ్యక్తుల మధ్యన ఉండాల్సినటువంటి సంబంధాలు, లేక ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ దృష్టిలో పెట్టుకొని చెప్పబడినవి కాదు. అందరికీ ఉపయోగపడేవి, వయసుతో, ప్రదేశంతో, స్థలంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక క్షేమం కోసం ఈ విషయాలు చెప్పబడ్డాయి అని అంటాడు ఆయన. నిజమే,
ఇక్కడ రాయబడినటువంటి విషయాలు కేవలం చిన్నవాళ్ళకి, లేక రోజు మరి కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళకి, లేక పలానా ప్రాంతం వాళ్ళకి, మంచి బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి కాదు. ఈ వచనాలు అందరి కొరకు, ఈ వచనాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యాలు ప్రతి వ్యక్తి కొరకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తన బిడ్డలు 2 విషయాలకు లేక 2 రకాలైనటువంటి వాటికి బానిసలు అవ్వకూడదు, లేక 2 వ్యక్తులకు బానిసలు అవ్వకూడదు అనేది యేసుప్రభు వారి బోధలో ఉన్న సారాంశంగా మనం చూస్తున్నాం. ఈ లోకపు ఆందోళనల నుండి, ఏమంటే ఈ లోకంలో ఎవడైనా బ్యాంకులో డబ్బులు దాచుకున్నాడు అనుకోండి, ఆ డబ్బుల్ని మనం జాగ్రత్తగా దాయలేని పరిస్థితులు వచ్చాయి. ఒకసారి నా అకౌంట్ చూస్తే ఏటీఎం ఛార్జెస్ అని, లేక సర్వీస్ ఛార్జెస్ అని టప ప్రతి సంవత్సరం లేపేస్తున్నారు డబ్బులు. అరే ఏంట్రా ఇవన్నీ, ఈ ఛార్జీలు ఏంట్రా బాబు, ఇలా తీసేస్తున్నారు డబ్బులు అనుకున్నాను. అందుకే మినిమం ఇంత బ్యాలెన్స్ ఉంచండి అని చెప్తున్నారు. బ్యాంకులో మన ఇష్టం కదా, మనం ఎంత దాచుకుంటామో లేక ఎంత మనం ఖర్చు పెట్టుకుంటామనేది. కానీ బ్యాంకులు వాటికి నియంత్రణ విధిస్తాయి. మనం బ్యాంకులో దాచుకున్నందుకు అవి మనకు కొన్ని ట్యాక్సులు వేస్తాయి. వాస్తవానికి ట్యాక్సులు వేయాల్సిన అవసరం లేదు. మనం దాచుకున్న డబ్బులు బ్యాంకులో నిల్వ ఉండవు. అవి ఏం చేస్తారంటే ఇతరులకు అప్పుకిచ్చి ఆ వడ్డీ ద్వారా ఆ బ్యాంకులు నడిపించుకుంటారు. బ్యాంకులు ఎప్పుడు వ్యాపారం చేస్తాయి. మన దగ్గర డబ్బులు తీసుకొని వాటిని కొండలో పెట్టి తాళాలేయు. ఆ డబ్బుల్ని వేరే వాళ్ళకి పెట్టుబడిగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లాభాలు తీసుకొని ఆ లాభాలని మనకు పంచుతూ వాళ్ళు కూడా ఆ లాభాలు తింటూ ఇలా బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. కానీ ఈవేళ ఏం జరుగుతుందంటే ఆ బ్యాంకులో మనం వేసుకున్నటువంటి ఆ డబ్బులు సురక్షితంగానే ఉండటం లేదు, లేక ఆ బ్యాంకే మన దగ్గర ఆ డబ్బులు ఎత్తేసే పరిస్థితులు చేస్తుంది. ఒకసారి ఒక ఆయనకి 3 లక్షల రూపాయలు పోయాయి. ఎలా పోయాయని అతను ఎంత ఎంక్వైరీ చేసినా దానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పటికీ కూడా ఆ వ్యక్తికి ఆ 3 లక్షలు వెనక్కి రాలేదు. లబోదీపం అంటున్నాడు. అతను జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ నేను చూస్తే అతనే డబ్బులు డ్రా చేసినట్టు ఉంటుంది. కానీ అతను చాలా స్పష్టంగా చెప్పాడు, నేను డ్రా చేస్తే రిసిప్ట్లు ఉంటాయి, నేను డ్రా చేస్తే పలానా ఏటీఎం అని ఉండాలి కదా, అక్కడ ఏటీఎం పేరు కూడా లేకుండా, లేకపోతే బ్యాంకు డ్రా చేసినట్టు నా దగ్గర అటువంటి లావాదేవీలు జరిగినట్టు కూడా ఉండాలి కదా, ఆన్లైన్లో డబ్బులు పోయినాయి అని ఎలా వస్తాయి, మీ డబ్బులు ఖర్చు అయినాయి అని ఎలా వస్తాయి అంటే చాలా బాధపడుతున్నాడు. అతనికి రకరకాలుగా ప్రయత్నం చేశారు కానీ ఆ డబ్బులు అతనికి ఇంకా రాలే. ఇలాగా రకరకాలుగా మన డబ్బులు దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఫోన్లు వాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని లింకులు వస్తాయి మీకు ఫోన్లో. చాలామంది చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఆ లింక్ని ప్రెస్ చేశారంటే వెంటనే మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ వాడికి వెళ్ళిపోతాయి. మీ డబ్బులు మీకు తెలియకుండానే బ్యాంకులోంచి మాయమైపోతాయి. అందుకే ఇవాళ క్రిప్టో కరెన్సీ అని వచ్చింది. కొంతమంది డబ్బుల్ని క్రిప్టో కరెన్సీలో దాచుకుంటున్నారు. అది ఎవడు మోసం చేయడానికి ఉండదని. అదేంటో చెప్తే ఇవాళ ప్రసంగం క్రిప్టో కరెన్సీ మీద వెళ్తుంది, నేను అది చెప్పను. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, బ్యాంకులో డబ్బులు సురక్షితంగా ఉండటం లేదు. ఆ బ్యాంకులో నుంచి ఎవడు ఎలా మోసం చేసి లేపేస్తాడో తెలియదు. అందుకే బ్యాంకులో డబ్బులున్నవాడు ప్రశాంతంగా బ్రతకలేడు. అందుకే చార్ల్స్ స్పర్జన్ గారు ఏమంటారంటే, బ్యాంకులో డబ్బులు దాచుకొని అవి ఉన్నాయో లేదో, ఏమైపోతాయో, రేపటికి సరిపోవో, ఈఎంఐకి సరిపోయేవో, ఇటువంటి ఆందోళనతో బతకడం కంటే ఆ డబ్బును ఏదో పరలోకపు బ్యాంకులో దాచుకొని అమ్మయ్య నా డబ్బులు సురక్షితంగా ఉన్నాయి, అవి ఎవడు కొట్టేలేడు, అక్కడ పాడైపోవు, అక్కడ దేశపు ఆర్థిక మాంద్యమును బట్టి ఆ బ్యాంకులు ఎత్తేయడం కూడా జరగదు, ఆ పరలోకంలో ఉన్న బ్యాంక్ సురక్షితంగా ఉంటుందని నువ్వు ధీమాతో, సంతోషంతో, హ్యాపీగా బ్రతకడానికి యేసుప్రభు వారు చక్కని ఉపాయం చెప్తున్నారు అని అంటాడు ఆయన. కానీ ఈ ఉపాయం అవడం నచ్చుతుందండి? యేసుప్రభు వారు వచ్చి, అరే ఈ బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా, ఆ డబ్బుల్ని నువ్వు భవిష్యత్తులో వాడుకోవాలనుకుంటున్నావా, కానీ ఆ డబ్బులు పోతాయిరా, నేను ఇంకో బ్యాంక్ చెప్తాను, ఆ బ్యాంకులో డబ్బులు ఇస్తామంటే చెప్పండి సార్ ఏ బ్యాంకు? పరలోకం బ్యాంకు. పరలోకం బ్యాంకా? ఎవడేస్తాడు అక్కడ? పరలోకం బ్యాంకరా, అక్కడ వేసుకుంటే డబ్బులు సురక్షితంగా ఉంటాయి, క్షేమంగా ఉంటాయి. ఒకవేళ నువ్వు ఏ కారణం చేత ఈ లోకంలో చచ్చిపోయినా అక్కడికి వెళ్ళేసరికి ఆ సమృద్ధితో హ్యాపీగా కాళ్ళు చాపుకొని బ్రతకొచ్చురా. అక్కడ దొంగలు రారు, అక్కడ తుప్పు తినదు, అక్కడ పాడవదు, అక్కడ దాచుకో అని చెప్తే, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నీ ఎంజాయ్ చేయాలనుకున్నాను, చచ్చాక ఏం చేస్తాను? పరలోకం గురించి నీకు తెలియటం లేదు. పరలోకం అనుకుంటే నీ సర్వీస్ అయిపోయిన తర్వాత
నువ్వు చేరేటువంటి షెడ్ అనుకుంటున్నాను, కానీ పరలోకం దేవుడు నీ కోసం నిల్వ చేసిన, దాచిన అద్భుతమైనటువంటి ప్రదేశం. పరలోకం ఈ లోకానికంటే కూడా చాలా శ్రేష్టమైనటువంటి దేశం. అందుకే మనం ఎవరైనా చనిపోయినప్పుడు విషాదంతో కాదు, సంతోషంగా పాడతాం, పరలోకము నా దేశం అని. కానీ చాలామంది ఆ పాటను విషాద గీతం అనుకుంటారు. విషాద గీతం కాదది. దట్ సాంగ్ ఇస్ ఫిల్డ్ విత్ హోప్. నిరీక్షణతో ఉన్నటువంటి పాట అది. ఈ లోకంలో పోయాడు అనుకోకండి, వాడు అంతకంటే మంచి ప్రదేశానికి వెళ్ళాడు, చక్కని ప్రదేశానికి వెళ్ళాడు, సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాడు అని మనం చెబుతున్నాం. కానీ అది వెంటనే కనపడడం లేదు కనుక, వెంటనే దాని నుంచి వచ్చేటువంటి లాభాలు అనుభవించలేం కనుక పరలోకం అంటే చాలామందికి చీప్గా ఉంటుంది. కానీ ఆ చీప్గా ఉన్నదే రేపు నీకు ఇంపార్టెంట్ అయిపోద్ది. ఈ లోకంలో ఎవడైనా గుండె చేసుకొని రేపు నేను బతికే ఉంటానని చెప్పగలరా? అలా అనుకున్నాడు ఒకడు, అనేక సంవత్సరాలకు కావాల్సిన డబ్బులు సంపాదించుకున్నాడు, కానీ ఆ రాత్రి దేవుడు అతని ప్రాణాన్ని తీసేసాడు. నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. దేవుడు నూనె పోయడం మానేశాడంటే నువ్వు ఆరిపోతావు. దేవుడు ఊపిరి ఇవ్వడం మానేశాడంటే ఊపిరి ఆగిపోద్ది. నీకు ఆక్సిజన్ పెట్టినా, వెంటిలేటర్ మీద పెట్టినా నువ్వు బతికొండవు. దేవుడు పెట్టిన దీపం, దేవుడు ఇస్తున్న ఊపిరి, దేవుడు ఇస్తున్నటువంటి ఆయుష్, ఆరోగ్యం, నీకున్నంత కాలమే నువ్వు ఏదైనా అనుభవించగలవు. కానీ ఇది మర్చిపోయి నేను దాచుకోగలను, నేను అనుభవించగలను, నా కోసం నేను అనే స్పృహ, ఆలోచన నీలో వచ్చినప్పుడు నువ్వు లోబిస్టుగానే మారిపోతావు. శాస్త్రులు, పరిసయ్యులు లోబిస్టులు. అందుకే వాళ్ళ బోధ దాచుకోవడం మీద, దోచుకోవడం మీద ఎక్కువగా దృష్టి సారించేది. అరే నువ్వు దశమ భాగం ఇవ్వాలి, నువ్వు దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలి, 3వ భాగం ఇవ్వాలి, ప్రథమ భాగం ఇవ్వాలి, ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి దేవుడు పేరట వీళ్ళు దోచుకునేవారు. అంటే దశమ భాగం ఇవ్వక్కర్లేదు అనే ఆలోచనలోకి మీలో చాలామంది రావచ్చు. దశమ భాగం ఇవ్వమని క్రొత్త నిబంధనలో ఎక్కడ ఆజ్ఞ లేదు. ఉన్నదంతా ఇచ్చేయమని ఉంది. నీకున్నదంతా ప్రభు కోసమే. అందుకే సండే స్కూల్ పిల్లలకి ఒక పాట నేర్పిస్తాం, ఉన్నదంతా యేసుకే, నీకున్నదంతా యేసుకే, దేవునికిమ్ము, దీవెన పొందు, ఆనందించుము అని నేర్పిస్తాం. క్రైస్తవ్యంలో దశమ భాగం లేదు. క్రైస్తవ్యంలో ఉన్న భాగం అంతా దేవుడిదే. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనల్ని కొనుక్కున్న వాడికే మన మీద సర్వ హక్కులు ఉంటాయి. నా ధనం దేవునిది, నా ఐశ్వర్యం దేవునిది. దేవుడు ఎంత వాడుకోమంటే అంతే వాడుకుంటాను. దేవా నన్ను ఎంత వాడుకోమంటావు? ఈ వారానికి నాకు ఇంత కావాలి, నా బిడ్డల్ని పోషించుకోవడానికి ఇంత కావాలి, స్కూల్ ఫీజులకి ఎంత కావాలి, హాస్పిటల్కి ఇంత కావాలి, నా ఇంటి మెయింటెనెన్స్కి ఇంత కావాలి, నా బండిలో పెట్రోల్కి ఇంత కావాలి, లేక నా హాస్పిటల్కి ఇంత కావాలి అని మనం దేవుని దగ్గర నుంచి తీసుకొని మన అవసరాలకు మించినటువంటి ఐశ్వర్యం మన దగ్గర ఏదైనా ఉంటే అది దేవుని కోసం ఖర్చు పెట్టడం మొదలు పెట్టాలి. మందిరానికి ఇచ్చేయండి అని నేను బోధించట్లేదు. మందిరానికి ఇవ్వాలి. మీరు కట్టుకోకపోతే ఈ మందిరం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఆ మాటకు వస్తే మీరు డబ్బులు ఇచ్చే వరకు ఈ చర్చ్ కట్టలేదు, ఎందుకంటే మీరు దీన్ని పట్టించుకుంటారని. కానీ మీరు డబ్బులు పెట్టినా పట్టించుకోవట్లేదు. ఐరన్ తుప్పట్టిపోతున్నా పట్టించుకోవట్లేదు. చర్చిలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ దుమ్ము బట్టి పోతున్నా పట్టించుకోవడం లేదు. ఆ బాక్సులు పోతున్నా పట్టించుకోవడం లేదు. అవి పోతున్నా పట్టించుకోవడం కాదు, వాటిని మంచిగా చేసుకోవాలని కూడా ఆలోచించట్లేదు. అప్పులు చేసి ఇల్లు కడుతున్నారు కానీ, లేక ఇంకా రకరకాలుగా మీ ఇంటికి కావలసిన అలంకరణలన్నీ సమకూర్చుకుంటున్నారు కానీ, అరే దేవుని సన్నిధిలో మనం కూర్చునే ప్రదేశం ఎలా ఉన్నదేంటి, దేవుని ఆరాధించే ప్రదేశం ఎలా ఉన్నదేంటి అని మాత్రం మనం దీని గురించి ఆలోచించలేకపోతున్నాం. మిగిలింది ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏ అభివృద్ధిని కూడా చూడలేం. వాడికంటే నేను ఎక్కువ ఇచ్చేదేంటి? వాడా నువ్వా? ఎవడూ కాదు. మనం ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? దేవుని కోసమే కదా. మనం కొంత పెట్టుబడి పెడితే అది రేపొద్దు నువ్వు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. నా కోసం అనే ఆలోచన వచ్చినప్పుడు ఎవరికి దేనికి కూడా దాన్ని ఇవ్వం. కానీ దేవునిది అనుకున్నప్పుడు నువ్వు దేవునికి ఇచ్చేయాలని, అది ఎలా ఇవ్వాలనేటువంటి విధానాలు ఆలోచించుకుంటాం. నా దగ్గర ఎన్నో విధానాలు ఉన్నాయి. నా దగ్గర 1,00,000 రూపాయలు వచ్చినా గంటలో ఖర్చు పెట్టేయగలను, నా కోసం కాదు. ఎన్ని చోట్ల సేవకులు ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని చోట్ల అనేక మంది బేదోళ్ళు, దరిద్రతలు ఉన్నటువంటి వారు ఒక్క పూట గడవక బాధపడుతున్నారో నాకు తెలుసు. అసలు అందరికీ పంచడానికి
నా దగ్గర ఇంకా డబ్బులు లేవంటాను ఆలోచిస్తాను, నేను బతకడం గురించి ఆలోచించను. కానీ చాలామంది ఇవ్వండి అన్న మాట ఆ సేవకుడు హ్యాపీగా బెంజ్ కారులో తిరగడానికి వాడుకోవడానికి అనే ఆలోచన వస్తుంది కనుక ఈవేళ ఆ విధానం కూడా చాలా వరకు తగ్గిపోయింది. కానీ మనం ఇవ్వాల్సింది దేవుని పని కోసం, మనం ఇవ్వాల్సింది ఇతరుల ప్రయోజనం కోసం. అసలు దశంభాగం అనే కాన్సెప్ట్ పాత నిబంధన నుంచి కనుక తీసుకుంటే, పాత నిబంధనలో దశంభాగంతో వాళ్ళు తండ్రి లేని వారికి, విధవరాండ్రకు వాళ్ళు భోజనం పెట్టేవారు. దశంభాగం తీసుకురావండి, మీరు దశంభాగం తేకపోవడం వల్ల నా మందిరంలో ఆహారం లేకుండా పోయింది అని దేవుడు మలాకి 3వ అధ్యాయంలో చెబుతున్న మాట వెనకాల అనేకులకు సహాయం అందడం లేదనే ఆరోపణ ఉంది. అవును, దశంభాగం ద్వారా దేవుని సేవ చేసేవాళ్ళు బాగుపడతారు, తండ్రి లేని వారు, విధవరాండ్రు, దరిద్రులైనటువంటి వారు కూడా బాగుపడతారు. కాబట్టి మనం ఇతరుల సంక్షేమం కోసం అవన్నీ ఖర్చు పెట్టాలి. కానీ నా కోసం అంటూ నువ్వు ఎప్పుడైతే కూర్చుకోవడం మొదలుపెట్టావో 3 ప్రమాదాలు ఉన్నాయి. యేసుప్రభు వారు ఈ వచనంలోనే చెప్తున్నారు. ఒకటి, అది తుప్పు తినేస్తుంది. ఏమండి, వాళ్ళు తుప్పు ఎందుకు తింటుందండి? ఆ రోజుల్లో అంటే వాళ్ళు నాణాలు దాచేవారు, ఆ నాణ్యాలను తుప్పు తినేసేది. ఆ తర్వాత కొంతమంది కాగితాల్లో దాచుకున్నారు, కాగితాలను కూడా తినేసాయి. కానీ మేము ఈవేళ బ్యాంకులో దాచుకుంటున్నాం, అది ఎలా పోతుంది అనుకుంటున్నారేమో. బ్యాంకులో కూడా అది నాశనం అయిపోతుంది. మనం డబ్బుల్ని, కొంతమంది ఆ డబ్బుల్ని ఇంట్లో దాచుకున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ కాగితాలు చల్లవో అన్నాడు, అయిపోయిందా? ఆయన తినేసాడు. ఇంకా పాపం మార్చుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, మార్చుకోలేని వాళ్ళు, తెలియని వాళ్ళు బలైపోయారు, అడ్డంగా బలైపోయారు. బ్యాంకుల్లో దాచుకుంటే ఎలాగో పోతుందని ఇంట్లో దాచుకుంటే ఆ డబ్బులు చల్లవ అంటాడు ఒకసారికి. మళ్ళీ ఈ మధ్యన కొన్ని నోట్లు చల్లవన్నారు, అవి కూడా పోయినాయి. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఈ నోట్లు చల్లవంటాడేమో తెలియదు. కాబట్టి నీ నోట్లు ఆ రోజున్న పురుగు తినేసింది, ఒకప్పుడు చెద తినేసింది, ఇప్పుడు రాజకీయ నాయకులు లేకపోతే బ్యాంకులు తినేస్తాయి. మొదటి ప్రమాదం. రెండవది, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. దొంగలు ఎత్తుకుపోతారంట. అవును, బ్యాంకులు దోచుకుంటారు కదా చాలామంది. బ్యాంకులు దోచుకుంటారు, చిమ్మట తినేస్తుంది, తుప్పు తినేస్తుంది అన్నాడు. చిమ్మట అంటే పురుగు పుట్ట, చిమ్మట తుప్పు తినేస్తుంది. తుప్పు తినేయడం అంటే దానికి అదే పాడైపోవడం. అవును, డబ్బులు ఈ 3 రకాలుగానే పోతాయి. అవి ఎవడన్నా కొట్టేయచ్చు, బ్యాంకులో ఎత్తేయచ్చు, లేదంటే ఎవడన్నా దోచుకోవచ్చు, లేదా నువ్వు దాచిన దానికి తర్వాత విలువ లేకుండా పోవచ్చు. బ్యాంకులో దాచుకుంటే దానికేం వడ్డీ వస్తుందండి, కొన్నాళ్ళకి ఆ డబ్బులు విలువ కూడా ఉండట్లేదు అని భూముల మీద పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే భూమి విలువ పెరుగుతుంది, బంగారం విలువ పెరుగుతుందని బంగారాన్ని, భూమిని తెగ కొనేస్తున్నారు. భారతీయులు ఎంత బంగారం కొనేస్తారో, కానీ మనందరికీ అందనంత ఎక్కువ బంగారం అమెరికా దగ్గరే ఉంది. అందుకే అమెరికా ఆర్థికమైనటువంటి స్థితిగతులను బట్టి బంగారు రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్పాలి. ఇవన్నీ కూడా మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి కనుక యేసుప్రభు వారు పరలోక సంబంధమైన దానం గురించి మాట్లాడుతున్నాడు. మానవ సంబంధాలను గురించిన చట్టాలన్నీ ప్రస్తావించేశాడు 5వ అధ్యాయంలో. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, లేక అబద్ధం ఆడకూడదు, కోప్పడవద్దు, నరహత్య చేయవద్దు. ఇవన్నీ ఇటువంటి మానవ సంబంధాలని పాడు చేసే అంశాల గురించి మాట్లాడేసిన తర్వాత దైవిక సంబంధాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు యేసుప్రభు వారు. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే, రహస్యమందు చూస్తున్న తండ్రి నిన్ను మెచ్చుకోవాలి అంటే, రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రి నిన్ను బట్టి సంతోషించి నీకు తగిన విధంగా ఆయన పారితోషికం ఇవ్వాలి అంటే ఇలా ఉండు. దేవునితో నీ సంబంధం మెయింటైన్ చేయడానికి ఇది ప్రాముఖ్యం అని చెప్పడానికి ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాల గురించి ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత భౌతికమైన వాటితో మనకు ఎటువంటి సంబంధం ఉండాలో దాని గురించి మాట్లాడుతున్నాం. భౌతికమైనటువంటి ఆస్తుల విషయంలో, భౌతికమైనటువంటి ఐశ్వర్యముల విషయంలో, భౌతికమైనటువంటి ధనం విషయంలో ఎలా మనం వ్యవహరించాలి, మనుషులతో ఎలా వ్యవహరించాలి, దేవుడితో ఎటువంటి వ్యవహారం కలిగి ఉండాలి, భౌతికమైన పదార్థాలతో మనకు ఎటువంటి వ్యవహారం ఉండాలి అనేది యేసు ప్రభు వారు ఇక్కడ బోధిస్తున్నాడు అని చార్లెస్ స్పర్జన్ గారు రాసుకొస్తారు. కాబట్టి ఇక్కడ మనం భౌతికమైన వాటి పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి అనే విషయాల గురించి మనం వింటున్నాం.
కాబట్టి ఇప్పుడు మీకు ఒక 7 విషయాలు చెప్తాను. 11 గంటల 12 నిమిషాలు అయింది. నేను ఆరాధన చేయాలి, బల్ల ఇవ్వాలి, యూత్ మీటింగ్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడవుతాయో నాకు తెలియట్లేదు. కాబట్టి త్వరగా మీరు రావాలి. సరే, దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మనం గమనించుకుందాం. భౌతికమైనటువంటి సంపాద్యము, ధనము, ఐశ్వర్యము, భౌతికమైనటువంటి స్వాస్థ్యము అనే రకరకాల పదాలు నేను మధ్యలో వాడుతుంటాను. ఏదైనా కూడా భూ సంబంధమైన ఆస్తుల గురించే నేను మాట్లాడుతున్నాను. ధనము అంటే ఒట్టిగా డబ్బుల గురించే మాట్లాడుతున్నానని అనుకోకండి. ఎందుకంటే డబ్బు అనేటువంటి విషయం గురించి యేసు ప్రభు మాట్లాడడం లేదు. ధనము అన్నప్పుడు ధనములో డబ్బులు కూడా ఒక భాగం, ఆస్తులు ఒక భాగం, భూ సంబంధమైనటువంటి అనేక రకాలైన పదార్థాలు కూడా అందులో ఒక భాగం అని మీరు గమనించండి. సో ధనమును కూర్చుకోవద్దంటే భూ సంబంధమైన వాటిని కూర్చుకునే పనిలోనే మీరు నిమగ్నం అవ్వద్దు అని యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. భూ సంబంధమైనటువంటి విషయాలు, భూ సంబంధమైనవి, అవి చిమ్మట పడతాయి, తుప్పు తినేస్తాయి, లేదా ఎవడైనా దొంగిలించేస్తాడు. ఇందాక వరకు బ్యాంకుల గురించి మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడాల్సి వస్తే, ఒక మంచి బండి కొనుక్కున్నారు. ఆ బండి ఎంతకాలం నిలబడుతుంది? ఎంతకాలం నిలబడుతుంది? ఖచ్చితంగా అది పాడవుతుంది కదా. ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇల్లు శిథిలం అవ్వకుండా ఉంటుందా? మంచి బట్టలు కొనుక్కున్నారు. ఎవడు కొనుక్కున్న బట్టలైనా 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో అలా ఇప్పుడు ఉంటాయా? ఉండవు కదా. లేకపోతే మంచి పొలం కొనుక్కున్నారు, అది ఎప్పుడు పండుతూ ఉంటుందా? కాబట్టి భూమి మీద చిమ్మట, తుప్పు, లేకపోతే ఎవడైనా వాటిని కొట్టేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 3 లేని సురక్షితమైన ప్రాంతం పరలోకం మాత్రమే. కాబట్టి పరలోకములో ధనాన్ని కూర్చుకోండి, పరలోకములో మీరు మీ ఆస్తులు సమకూర్చుకోండి అనే భావం యేసుప్రభు మాటల్లో వ్యక్తీకరించబడతా ఉంది. సో ఇక్కడ ఎందుకు ఆయన భూమి మీద దాచుకోవద్దు అంటున్నాడు? ఒక 7 కారణాలు చెప్తాను. మొట్టమొదటిది, ధనం మనలను రక్షించదు. ధనం మనలను రక్షించదు. ధనం అన్నప్పుడు ధనం అనే అనుకోకండి. భూమి మీద నువ్వు సంపాదించినవేవి కూడా నేను రక్షించు. ఈజిప్షియన్స్కి, ఐగుప్తీయులకి పూర్వకాలంలో ఒక నమ్మకం ఉండేది. మనం ఇక్కడ సంపాదించినటువంటి బంగారమే మనల్ని రక్షిస్తుంది అని అనుకునేవారు కనుక వాళ్ళు ఆ బంగారాన్ని దాచిపెట్టేవారు. లేక వాళ్ళు భౌతికంగా సంపాదించినటువంటి వస్తువులని దాచుకునేవారు. కాబట్టి ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తి సంపాదించినవన్నీ కూడా అతనితో పాటు సమాధిలో పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకునేవారంటే, మనం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ అది నిత్య జీవంలోనికి, అది పరలోకంలోకి వెళ్ళాలంటే అక్కడ మధ్యలో కొంతమంది దూతలు ఉంటారు. వాళ్ళు నువ్వు పరలోకంలోకి వెళ్ళడానికి ఏం తెచ్చావని అడుగుతారు. అప్పుడు అది కొనుక్కోవాలి కనుక మనం దాచుకునేవన్నీ ఇచ్చి పరలోకం కొనుక్కోవచ్చు అని వీళ్ళు నాణ్యాలు, వస్తువులు దాచేవారు. కాబట్టి వాళ్ళ విశ్వాసం ప్రకారంగా చచ్చిపోయిన తర్వాత ఆ నిత్య జీవంలోకి, నిత్య నరకంలోకి వెళ్ళడం అనేది వాళ్ళు సంపాదించిన డబ్బుతోటే ముడిపడి ఉండేది కనుక వాళ్ళు అవన్నీ దాచుకునేవారు వాళ్ళ నమ్మకాల ప్రకారంగా. నాకు అర్థం కాదు, వాడి శరీరమే వెళ్ళదు కదా, వాడి ధనం ఎలా వెళ్తుంది? ఆ రోజుల్లో వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదు. కానీ వాళ్ళు రకరకాల బోటకపు కథలు నమ్మేవారు కనుక బహుశా వాటిని దాచుకుని ఉండొచ్చు. భూమి మీద నుంచి నూలు పోగు కూడా పట్టుకెళ్ళం. చచ్చిపోయిన తర్వాత ఆ దేహం ఎక్కడ కుళ్ళిపోవాలి. ఇంత బాగా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈవేళ మన దగ్గర కూడా చాలామంది పరలోకాన్ని డబ్బుతో కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ ధనం ఈ లోక సంబంధమైంది. పరలోకంలో నిన్ను అది ఏమాత్రం కూడా రక్షించలేదు. బైబిల్ అయితే స్పష్టంగా ఇలా చెప్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించను. నీతి రక్షిస్తుంది, నైతిక విలువలు రక్షిస్తాయి. దేవుని కొరకు నువ్వు జీవించేటువంటి ఆ పరిశుద్ధమైన జీవితం, దేవుని భయంతో నువ్వు జీవించే నైతిక విలువలతో కూడిన జీవితం నీకు పరలోకాన్ని సాధించబడుతుందేమో కానీ నీ డబ్బు నిన్ను రక్షించదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. దేవుడు నిన్ను నరకంలో వేసేసేటప్పుడు, ప్రభా నన్ను నరకంలోకి ఏకనైనా, భూమి మీద నేను సంపాదించిందంతా దాచాను తీసుకో అంటే, అరే ఆ భూమిని సృష్టించింది నేను సృష్టించిన దాంట్లో నుంచి నాకు నువ్వేదైనా ఇస్తావా, అవతలకు పోరా అంటాడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవు.
దేవుని ఉగ్రత కుమ్మరించబడే రోజున నీ వెండి బంగారాలు నిన్ను రక్షించవు. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. దేవుడు భూనివాసులను నాశనం చేయబోతున్నాడు, భూమిని నాశనం చేయబోతున్నాడు. కాబట్టి భూ సంబంధమైన బంగారం నేను రక్షిస్తుందా? ఈ మధ్యన లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలస్ అనే ఒక పట్టణంలో చాలా కోటీశ్వరులు ఉంటారు. అక్కడ ఒక్కొక్కడు ఇల్లు కట్టుకుంటే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు భూమిలో కట్టుకుంటాడు. ఒక్కొక్కడికి అంత ఉంటుంది ఆస్తి. అవన్నీ మొన్న ఏమైపోయిందంటే కారు చిచ్చుకి తగలబడిపోయాయి. వాళ్ళకున్నటువంటి ఆస్తి కనీసం వాళ్ళ ఇళ్లను కాపాడలేకపోయింది. ఇక వాళ్ళ ప్రాణాలు నరకం నుంచి ఎట్లా కాపాడుతుంది చెప్పండి? కానీ వాళ్ళు దేవుణ్ణి తృణీకరించారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను అనట్లేదు, అక్కడే భక్తులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇళ్ళు కూడా కాలిపోయాయి, కానీ వాళ్ళు బాధపడడం లేదు. ఓకే, మన దగ్గర ఉన్నది మన దగ్గర నుంచి పోయింది, దేవుడికి స్తోత్రం అనుకుంటున్నారు. యోబు లాంటి వాళ్ళు అనమాట. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి స్తోత్రం అనుకున్న భక్తులు ఉన్నారు. తమ ఆస్తియే తమకు ప్రాపకమని నమ్మినటువంటి వాళ్ళు, అయ్యో మా ప్రాపకం పోయిందని లబోదీపమని ఏడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోయాయి. దేవుడు ఈ భూమి అంతటిని తగలబెట్టే రోజున నీ డబ్బు ఏం రక్షిస్తా? నేను ఒక ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. యేసుప్రభువు వారు అన్నారు, పరలోకం వెళ్ళాలంటే ఒక పని చెయ్యి, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయవద్దు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు విన్నటువంటి ఆ భక్తుడు, ఆ యవనస్తుడు లేక ఆ నీతిమంతుడు అనుకునే వ్యక్తి అన్నాడు, ఏసే ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అన్నాడు. ఓకే, అయితే యేసుప్రభువు వారు అన్నారు, అయితే ఓ పని చేద్దాం, ఇది లూకా సువార్త 18వ అధ్యాయంలో లేదు, మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా ఉంది. యేసుప్రభువు వారు అన్నారు, అయితే నీకున్నవాన్ని అమ్మేసి బేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట వినగానే నొచ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు అని మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాం. వాడుకున్న ఆస్తులో చిల్లి గవ్వ కూడా ఇతరులకు ఇవ్వలేని లోభి పరలోకం ఎట్లా చేరుతాడు? అందుకే యేసుప్రభువు వారు అధ్యాయంలో చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళటం దుర్లభం. ఒంటైన సూది వజ్యంలో దూర్చగలమేమో కానీ ధనవంతుడిని పరలోకంలోకి తీసుకురాలేమో అన్నాడు. సూది వజ్యం అంటే మన సూదిలో దారం ఎక్కించుకునే సూది అనుకోకండి. సూది అంటే ఆ రోజుల్లో కోటలకు గోడలు ఉండేవి, ఆ గోడలకు ఉన్నటువంటి ముఖద్వారాన్ని ఒక టైం అయిన తర్వాత మూసేసేవారు. కానీ సామాన్యమైన వ్యక్తులు అటు ఇటు తిరగడానికి ఆ పెద్ద ద్వారానికి ఒక్క మనిషి మాత్రమే దూరగలిగిన చిన్న ద్వారం ఉండేది. ఆ ద్వారంలో నుండి రానిచ్చేవారు. ఎందుకంటే ఒక టైం దాటిన తర్వాత ఒకవేళ శత్రువులు దాడి చేయాలనుకుంటే మూకుమ్మడిగా వస్తే ఆపలేం కనుక, ఒక్కొక్కడు వస్తే వాడు సంగతి తేల్చొచ్చు కనుక, ఒక్కొక్కడు వస్తే వాడు విరోధ, ఆ దేశస్థుడా, పరాయివాడా, పొరుగు దేశం వాడా, ఆ దేశస్థుడా, ఇవన్నీ పరిశీలించవచ్చు కనుక ఒక్క మనిషి దూరగలిగినటువంటి చిన్న సందు చేసేవారు. పెద్ద ఉంటే ఆ చిన్న సందులోంచి దూరలేదు కదా. కాబట్టి ధనవంతుడు కూడా అన్నీ సంపాదించుకొని వాడు అందులోకి దూరలేడు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా యేసుప్రభువు వారు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని చెప్పాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక అతడు నొచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అతనెందుకు డబ్బుల గురించి అంత బాధపడిపోవడం? నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పాడు కదా. నిజంగా పరలోకానికి వెళ్ళాలనుకుంటే యేసుప్రభువు చెప్పింది చేయొచ్చుగా. కానీ వాడి మనసులో ఏముందంటే, నేను పరలోకానికి నా డబ్బుతో వెళ్ళిపోతాను, పరలోకం వెళ్ళాలంటే నా డబ్బు కూడా పట్టుకెళ్ళొచ్చు అనుకుంటున్నాడేమో. ఒంటి మీద నూలి పోగు కూడా నేను పట్టుకెళ్ళలేను అని అనుకున్నప్పుడు వాటిని పట్టుకొని వేలాడడం ఎందుకు? కాబట్టి చాలామంది డబ్బును దాచుకోవడం వెనకాల ఆ డబ్బులు పరలోకానికి చేర్చుతాయి అనుకుంటున్నారేమో. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీ డబ్బుతో నువ్వు సేవకులకు కానుకలు ఇచ్చినా వాళ్ళు తిని బాగా బలుస్తారు తప్ప వాళ్ళకు నువ్వు పెట్టినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు. పరలోకం వెళ్ళాలి అంటే యేసు ప్రభువు చెబుతున్నట్లుగా అన్నీ విడిచి నువ్వు ఆయన వెంబడించాలి. నీ అహంభావాన్ని, నీకున్న ఆస్తులను, నీకున్నటువంటి నీ ఇష్టాలను అన్నీ పక్కన పెట్టాలి. యేసు ప్రభు సంపూర్ణ విధేయత కోరుతున్నాడు.
ఆ సంపూర్ణ విధేయతకు ఒకవేళ నీ ధనం అడ్డు కావచ్చేమో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట చదువుతాం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో శ్రేష్టం. నువ్వు డబ్బు మీద పెట్టుబడి పెట్టడం కంటే అదేదో దేవుని వాక్యం పట్ల అవగాహన పెరగడానికి, జ్ఞానం పెంపొందించుకోవడానికి, తెలివిని పెంపొందించుకోవడానికి వాడుకుంటే ఆ తెలివి జ్ఞానం రేపు నీకు బ్రతుకు తెరువనే చూపిస్తుందేమో తప్ప, ఒకవేళ భక్తిని పెంచుకుంటే, దేవునితో నీ సంబంధం పెంచుకుంటే ఆ సంబంధం నేను కాపాడుతుందేమో తప్ప నీ డబ్బు నిన్ను లిటరల్గా కాపాడలేదు అనే విషయాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిది ధనం కూర్చుకోవద్దు, ఎందుకంటే ఆ ధనం నిన్ను పరలోకంలోకి తీసుకువెళ్ళదు. యేసు ప్రభు రక్తము చేత విమోచించబడితేనే, యేసు ప్రభు ఉచితముగా అనుగ్రహించిన పాపక్షమాపణ పొందితేనే, యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం పరలోకం చేరగలం తప్ప మన నీతి క్రియల చేతనో, మన ధనం చేతనో, మన దాన ధర్మాల చేతనో మనం పరలోకం చేరలేము అనే విషయం మొట్టమొదటిగా మీ మనసులో ఘంటాపథంగా రాయబడాలి. రెండవది, నువ్వు ధనం కూర్చుకోవద్దని యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే అది పరలోకానికి పనిచేయదు, ఈ లోకంలో కూడా అది నీ దగ్గర నిలబడదు, ధనం నీ దగ్గర నిలవదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి